డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ లో వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం ఈ బిజినెస్ బిల్డ్ చేసినాను. 10,000 వస్తుందాలనుకో. సో 10,000 వస్తుందాలనుకో బిజినెస్ స్టార్ట్ చేసినాం. కానీ ఈ రోజు 5 లక్షలు వస్తున్నాయి, ఉద్యోగం అవసరం లేకుండా ఈ రోజు హాయిగా తిరగలుగుతున్నాను కేవలం డెస్టినేషన్ ఆపర్చునిటీ తీసుకోవడం. ఆలోచించండి లీడర్స్, ఇందులో చాలా మంది మన స్టోరీ తెలుసుంటది, కానీ నేను 3 పాయింట్లు చెప్తాను. సో ఈ బిజినెస్ మీరు ఎంతైతే ఎక్సైట్మెంట్ ఉన్నారో ఈ బిజినెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ అంటే ఇందాక సార్ చెప్పిండు, సో తెలివి ఉంటే బిజినెస్ చేయొచ్చా, పిచ్ ఉంటే బిజినెస్ చేయొచ్చు అని అడిగిండు. సో నిజంగా 100% పిచ్ ఉంటేనే బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. తెలివి ఉంటే తెలివి ఉన్నోడు బిజినెస్ చేయడు. నేనే తెలివైన అనుకోని అన్ని వదిలిపెట్టి ఏదేదో చేస్తా ఉంటాడు. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఎలాంటి పిచ్ ఉండాలి అని చెప్తే నేను ఒక స్టోరీ చెప్తాను. సో ఒక మార్వాడి ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మార్వాడి వాళ్ళు. సో మార్వాడి అతనికి ఒక ప్యాషన్ ఉంటుంది. ఏ బిజినెస్ అంటే ప్యాషన్. సో ఆయన ఒక రోజు ట్రైన్ లో జర్నీ చేస్తా ఉన్నాడంట. ట్రైన్ లో జర్నీ చేస్తా ఉంటే ఆయన బట్టతలు ఉంది, కొన్ని ఇటుకలు మిగిలినాయంట. మొత్తం బాలెట్ ఉంది, కొన్ని ఇటుకలు మిగిలినాయంట. ఎవడో ఆయన ట్రైన్ లో కూర్చున్నాడు, పక్కన నిలబడి ఆయన ఇట్లా ట్రైన్ పట్టుకొని ఆయన బాలెట్ చూస్తున్నాడు బట్టతలు. ఏమరా ఆయన అన్ని ఎన్నికలు చూసిపోయినాయి, కొన్ని మిగిలినాయని ఆయన ఎక్కిద్దామని చూస్తున్నాడంట. వీడన్నాడంట దాన్ని కూడా ప్యాషన్ గా తీసుకున్నాడు మాధవదన్ను. ఏమన్నాడు అంటే, ఇవి కొంటావా, మిగిలిన ఎంత కొంటావు చెప్పన్నాడు. అర్థమైందా? ఇవి కొంటావా, ఎంత కొంటావు చెప్పు, మిగిలినవి నేను నమ్మడానికి రెడీగా ఉన్నా, నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉన్నావు అని అడిగాడు. సో ఈ బిజినెస్ లో కూడా ప్యాషన్ ఉండాలి. నేను కూడా బస్సులో జర్నీ చేస్తా ఉండే జాబ్ చేసేటప్పుడు, సో మా లీడర్కి ఎవరు ఫోన్ చేసి ఈ మంత్ 1 lakh పెట్టాలి, నేను 2 lakh పెట్టా అంటుంది. పక్కన సీట్లు ఎవరో కూర్చొని ఉంటుండే, ఈ మంత్ నువ్వు 1 lakh చెక్ పెట్టాలి సార్, నేను 2 lakhs చెక్ పెడతా, చూద్దాం వెస్టేజా ఏది కథ చూద్దాం అని అంటుండే. ఆ పక్కన కూర్చుని నన్ను అబ్జర్వ్ చేస్తుండే. ఫోన్ ఎప్పుడు పెట్టేసి నన్ను ఆడు చూస్తుండే. నేనేం చేస్తూ టక్కున ఫోన్ పెట్టేసి సార్ ఏమైనా అడిగిరా మీరు మమ్మల్ని అన్నట్టు, మనం మాట్లాడరా సార్ మీతో నాతో అంటే, ఏం లేదు సార్, ₹1,00,000 ఎట్లా వస్తుంది, 1,00,000 అంటున్నావు అని అంటే, నీ ఆధార్ కార్డు ఇయ్యి, నీకు 1,00,000 వచ్చేటట్టు నేను బిజినెస్ ప్లాన్ చూపిస్తా అని చెప్పి జాయిన్ చేసేవాడు. అర్థమైందా? ఇలాంటి ప్యాషన్ ఉండాలి ఈ బిజినెస్ లో. తర్వాత ఇంకో పాయింట్ ఏంటి అని అంటే, ఓపిక కూడా ఉండాలి బిజినెస్ లో. ఓపిక ఉందా? చాలా మంది బిజినెస్ లో వచ్చారు, మీటింగ్ కాల్కి వచ్చారు, అటు ఇటు తిరుగుతా ఉన్నారు. కానీ మనం ఎందుకు వచ్చినాం అనేది క్లారిటీ ఉండాలి. ఇది ఎంటర్ప్రెన్యూర్ సెమినార్ బిజినెస్. ఇక్కడ మనం నేర్చుకుంటేనే, ఇక్కడ మనం అగ్గి వండించుకుంటేనే, మనం ఇక్కడ క్యాండిల్ వెలిగించుకుంటేనే బయటికి కొన్ని వేల క్యాండిల్ మనం వెలిగించవచ్చు. సో కాబట్టి డియర్ లీడర్స్, సో ఎలాంటి ప్యాషన్ ఉండాలి బిజినెస్ లో అంటే ఇంకో స్టోరీ చెప్తాను. సో ఎక్కడైనా బట్టల షాప్కి వెళ్తాం మనం, అవునా కదా? కొన్ని కోట్లు పెట్టి బట్టల షాప్ రన్ చేస్తూ ఉంటాడు. కొనే దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, అమ్మల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయా చెప్పండి? కొనడానికి వెళ్ళిన వ్యక్తి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయా, అమ్మడానికి వెళ్ళిన ఉన్న దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయా? అమ్మే వాళ్ళ కొన్ని 10 లక్షలు, ₹1,00,00,000 పెట్టి పెద్ద బట్టల షాప్ పెడతాడు. కొనడానికి వెళ్ళిన వ్యక్తి దగ్గర ₹1,000 ఉన్నాయి, 500 ఉన్నాయి, ఒక జత బట్టకు డబ్బులు ఉన్నాయని తెలియదు. కానీ రాయల్టీ ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యేటప్పుడు ఆ బట్టల షాప్ అతని వ్యక్తి గుడ్ మార్నింగ్ లేదా నమస్తే సార్ రండి మీకు ఏ బట్టలు కావాలో చూపిస్తాడు. ఎస్ ఆర్ నో? ఇట్లా కాకుండా గేట్ కాడ నిలబడి జేబులని చెక్ చేసి డబ్బులు ఉంటే లోపలికి రాకుండా అన్నాడు కదా. సో వెల్కమ్ సార్, మీకు ఏ డబ్బులు కావాలో, ఏ బట్టలు కావాలో సెలెక్ట్ చేసుకోండి అని చెప్తా ఉంటాడు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత